వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్త బృందానికి పాదాభివందనం. ఈరోజు మనము సాక్షి గోపాల్ గురించి కొంత తెలియజేసుకుందాం. పూరి దగ్గర అంటే భువనేశ్వర్ నుంచి పూరికి వెళ్తుంటే ఒక 20 కిలోమీటర్స్ తర్వాత సాక్షి గోపాల్ టెంపుల్ ఉంటుంది. మనం పూరికి వెళ్ళిన ప్రతి భక్తుడు సాక్షి గోపాల్ని కూడా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్ ఆ కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నాడు. ఒకసారి పూరి భువనేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో ఏదైతే ఇప్పుడు సాక్షి గోపాలు గుడి ఉందో అక్కడ చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి వృందావనంకు యాత్రకు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి భక్తులు. అందరూ వెళ్తూ ఉంటారు ఎద్దుల బండిలో కట్టుకొని అక్కడ దాకా నడిచే వాళ్ళు, కొంతమంది లాగా నడవని వాళ్ళు. ఒక వృద్ధ భక్తుని అంటే పెద్ద ఆయన, ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వృద్ధ భక్తుని ఒక యంగ్ భక్తుడు ఆయనకు సేవ చేస్తాడు. ఆయన కొన్ని చోట్ల అంటే నడవలేడు కదా, నడవలేనప్పుడు ఆయన ఎత్తుకొని ఆ వృందావనంలో టెంపుల్స్, గిరి ప్రదక్షిణ, ఉన్నటువంటి రాధా గోవింద్ దేవ్జీ, కృష్ణ భగవానుడు కాళీని పైన నృత్యం చేసినటువంటి ప్లేస్, ఇలాగా దర్శనాలు చేసుకుంటా ఉంటే గోపాల టెంపుల్కి వెళ్తారు. గోపాలం టెంపుల్లో గోపాలుడి ముందు ఆ వృద్ధ భక్తుడు ఆ యువ భక్తునికి, నాయన నాకు చాలా సేవ చేశావు నువ్వు, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో, నా కూతురు ఉంది, నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ టెంపుల్లో ఆ గోపాలుడి ముందర ఒక మాట ఇచ్చేస్తాడు యువ భక్తునికి. ఆ యువ భక్తుడు, అయ్యో వద్దు ప్రభు, మీరెక్కడా నేనెక్కడా, నేను చాలా బీదవాన్ని, మీరు మంచి ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, యోగులు అని ఈ యువ భక్తుడు చెప్తాడు. అప్పుడు లేదు నాయన, నువ్వు ఒక వైష్ణవునికి సేవ చేస్తా ఉన్నావు అంటే ఒక భక్తునికి సేవ చేస్తా ఉంటే నువ్వు చాలా ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడవు, ఉత్తమమైన ఇది కలిగిన వాడవు, మంచి జ్ఞానం ఉంది నీకు, ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయి, అందువల్ల నా కూతుర్ని ఇస్తానని చెప్తాడు. వద్దు స్వామి, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అని కూడా అంటాడు. అయినా లేదు 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 నువ్వు చేసుకోవాల్సిందే, ఊరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ పని చేస్తానని చెప్పి అలాగా దర్శనం చేసుకొని వచ్చేసి వాళ్ళు బ్యాక్ టు వాళ్ళ విలేజ్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ యువ భక్తుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు అప్పుడు అక్కడ చెప్పావు కదా నాకు మీ కూతురు ఏమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ వృద్ధ భక్తుని ఇంట్లో వాళ్ళ 2 కొడుకులు ఉంటారు. వాళ్ళు, ఏంది నాన్న మనం ఎక్కడా ఆయన ఎక్కడా, పట్టింపులు ఉంటాయి కదా ఇక్కడ మానవతా దృక్పథంతో, ఇక్కడ మన భౌతికంలో ఈ కులాలు, మతాలు, ఐశ్వర్యాలు చూస్తారు. అలాగా అతనుకు వాళ్ళ కొడుకులు, వద్దు నువ్వు మాట ఇచ్చినా మర్చిపోయినానని చెప్పేసి మాఫీ చేసేయి, అది నేను అనలేదని చెప్పి యూటర్న్ తీసుకోమని చెప్పేస్తాను. సో అప్పుడు లేదు వాళ్ళ మాట విని, ఆయనకి ఇష్టం ఉండదు కానీ కూతురుని ఇవ్వాలనే ఇష్టం, ఎందుకంటే ఆయన భక్తుడు, అబద్ధం ఆడకూడదు, ఇది చేయకూడదు అనేది. అక్కడ కూడా ఒక మంచి భక్తుడు. సో ఈ కొడుకులు చెప్పినారనే ప్రెజర్తో వాళ్ళ మాట కోసం లేదు నేను ఇవ్వను అని చెప్తాడు. అప్పుడు ఊర్లో పంచాయతీ వేస్తారు. ఊర్లో పెద్ద మనుషుల మధ్యలో చెప్తాడు ఆ యువ బ్రాహ్మణుడు, చూడు నాకు ఇట్లా చెప్పి వాళ్ళ కూతురుని ఇవ్వను అంటున్నాడు అని చెప్తే, ఎవరు ఉన్నారు నీకు సాక్ష్యం చెప్పి మళ్ళా అని ఆ పంచాయతీ పెద్ద మనుషులు, ఆ గ్రామ పెద్దలు అడుగుతారు. అవునా ఎవరున్నారు అని అప్పుడు గుర్తొచ్చి, వృందావనంకి వెళ్ళాం కదా మనము, అంతే తీసుకొని వస్తా అని వెళ్తాడు. వృందావనంకి వెళ్ళి గోపాలుని మందిరంలోకి వెళ్ళి, నాయన గోపాలుడా, నువ్వు నీ ముందే ఆ పెద్ద ఆయన నేను వద్దన్నా కూడా ఇస్తానన్నాడు, ఈరోజేమో మాట మార్చాడు, నేను ఇవ్వను అన్నాడు కూతురుని, మరి మీరే వచ్చి సాక్ష్యం చెప్పాలి అని వేడుకుంటాడు. అప్పుడు చూడండి, అంటే ఆయన ఒక మంచి కృష్ణ భక్తునికి సేవ చేశాడని చెప్పి ఈ యువ భక్తుని కోసం గోపాలుడు వృందావనం నుంచి పూరి వరకు నడుచుకుంటూ వస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు గోపాలుడు తన భక్తునికి, యువ భక్తునికి, నాయన నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి, నీ వెనకాల నేను వస్తూ ఉంటాను, నా గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది, అదే నీకు సిగ్నల్ అదే, వెళ్తూ ఉండాలి అంతే, వెనుక మాత్రం తిరిగి చూడొద్దు, వెనుక తిరిగితే మాత్రం నేను ఆగిపోతా అక్కడ. సరే ఓకే, వాళ్ళ ఒప్పందంతో వెళ్తూ ఉంటాడు ఆ యువ బ్రాహ్మణుడు. అది ఈయన స్టోరీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏదైతే సాక్షి గోపాల్ టెంపుల్ ఉందో అక్కడ వరకు వచ్చిన తర్వాత
ఆయనకు ఎందుకు కొడతలేడు, ఒక్కసారి చూద్దాం తాను ఉన్నాడా కృష్ణుడు గోపాలుడు మరేమన్నా బ్యాక్ టు బృందావనంకి వెళ్ళాడా తిరిగి చూస్తాం. తిరిగి చూడగానే అక్కడ ఆగిపోతాడు సీన్. అదే ఇప్పుడు మనం చూసేదే సాక్షి గోపాల్ టెంపుల్ అక్కడ. అప్పుడు ఆ ఊర్లో చెప్తాడు, చూడు నేను తీసుకొచ్చాను గోపాల్ని అని ఆ పెద్ద వృద్ధ భక్తుని చెప్తే ఆయన చూసి కృష్ణ భగవాన్ని సంతోషించి నిజంగా నా కూతుర్ని ఇవ్వాల్సిందే, ఆ భగవంతుడే వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు అని చెప్పి ఆ వృద్ధ భక్తుడు ఆ యువ భక్తునికి తన కూతుర్నిచ్చి చేస్తాడు. సో అందువల్ల తన భక్తుని కోసం చూడండి గోపాలుడు ఆయన తన భక్తుని ఆయన ఇబ్బంది పడకూడదని తట్టుకోలేడంట కృష్ణ భగవానుడు. తన భక్తులకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఎప్పుడెప్పుడు వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళకు ఇబ్బందులు తొలగిద్దామా, వాళ్ళ రుణం నేను తీర్చుకుందానా అని ఎదురు చూస్తుంటాడంట. ఈ ఇందులో మనకు ఈ సాక్షి గోపాలు అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాడు తన భక్తుని కోసం. సో అంత భక్తవత్సలు అనమాట కృష్ణ భగవానుడు. సో ఇలాంటివన్నీ ఇస్కాన్ టెంపుల్ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు శ్రీల ప్రభుపాద వారు. ఆయన 1965 సంవత్సరంలోనే 40 రూపాయలు పెట్టుకొని అమెరికాకి వెళ్ళాడు ఒకే ఒక్కడు. అంటే ఒక షిప్లో వెళ్ళాడు ఆయన, కార్గో షిప్లో ఒక్కడే. మధ్యలో ఆయనకు గుండెపోటు వచ్చింది, మధ్యలో ఆ జర్నీలనే కృష్ణాష్టం చేసుకున్నాడు. ఎవ్వరూ తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాల్లో అక్కడ ఉండి ఆయన రోడ్ల మీద పడుకొని ఎవరో మన ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడే కీర్తనలు చేస్తూ ఉండేవాడు. అక్కడంతా హిప్పీలు ఉంటారు, మందు తాగడం అన్నీ, సిగరెట్లు, ఆ ప్రభుపాద ముందర సిగరెట్ స్మోక్ చేసి కూడా ఇట్లా వదిలేవాళ్ళట. అన్ని తట్టుకొని కృష్ణ నువ్వు ఇక్కడ ఇంత దూరం నువ్వే పంపించావు, నువ్వే చూసుకో, వీళ్ళని అందరినీ మార్చే శక్తి మీకే ఉంది, మీరు వీళ్ళని మార్చాలి, వీళ్ళంతా చెడు అలవాట్లతో ఉన్నాడని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 108 టెంపుల్స్ శ్రీల ప్రభుపాద వారు మన సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలలో స్థాపించి ఈరోజు గొప్పగా పూరి జగన్నాథ్ రథయాత్ర న్యూ జెర్సీలో అయితేనేమి, లాస్ ఏంజల్స్లో అయితేనేమి, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, అన్ని చోట్ల, ఆఫ్రికా, ప్రతి ఖండంలో భారీ ఎత్తున ఈరోజు మనకంటే కూడా చాలా గొప్పగా విదేశీయులు ఈ పూరి జగన్నాథ రథయాత్ర చేస్తున్నాడు. ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరికి కృష్ణ చైతన్యాన్ని బయటకు తీసి మనలో చేకూర్చినటువంటి మహానుభావుడు శ్రీల ప్రభుపాదకి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.